కామెంట్స్ కింద మనం ఈరోజు తెలుగు రాష్ట్రాలలో 2025లో తరచుగా వినబడుతున్నటువంటి పదం క్రీడాకారులకి గ్రూప్ 1 జాబ్ ఇవ్వడం. సో దాని మీద మనం ఈరోజు స్పెషల్గా మాట్లాడుకోబోతున్నాం. సో ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల గ్రూప్ 1 ఉద్యోగాలు పొందిన స్పోర్ట్స్ ఐకాన్స్ 2025. సో ఈ 2025లో తరచూ వార్తల్లో ఉంటున్నటువంటి ఒక పదం క్రీడాకారులకి గ్రూప్ 1 ఉద్యోగాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో తరచుగా ఈ మధ్యకాలంలో ఈ వార్తలు వినడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం 1 by 1 చూసుకుంటే మొదటగా తెలంగాణ నుండి ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మొహమ్మద్ సిరాజ్కి తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగం పోలీస్ శాఖలో డిఎస్పి హోదా కల్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు మొహమ్మద్ సిరాజ్ ఒక ఫాస్ట్ బౌలర్. 2025లో తను ఈ ఒక గౌరవం తెలంగాణ ప్రభుత్వం నుండి పొందడం జరిగింది. సో T20 వరల్డ్ కప్ విజేత టీంలో ఇతను కూడా సభ్యుడు. సో వీటన్నిటికి కలిపి తన యొక్క ప్రతిభని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి తనకి గ్రూప్ 1 కోటాలో డిఎస్పి ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత అదే తెలంగాణ నుండి నిఖత్ జరీన్ అని చెప్పేసి బాక్సింగ్ క్రీడాకారిణి, 2 సార్లు వరల్డ్ ఛాంపియన్, తనకు కూడా తెలంగాణ ప్రభుత్వం తన యొక్క ప్రతిభని తన యొక్క పోరాటాన్ని గుర్తించి తనకు కూడా తెలంగాణ ప్రభుత్వం డిఎస్పి లేదా కలెక్టర్ స్థాయి గ్రూప్ 1 ఉద్యోగానికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నిన్న జరిగినటువంటి మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో విజేత టీంలో ఉన్నటువంటి ఎన్ శ్రీ చరణి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన యొక్క ప్రతిభని తన యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించి తనకు కూడా గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇచ్చేందుకు అనుమతి తెలియజేసింది. సో ఈ విధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క ప్రదర్శనని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రీడలని ప్రోత్సహించడం ద్వారా దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడమే కాకుండా భావితరాలకి ఎంతోమందిని క్రీడా వైపు మళ్లించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఏదేమైనా గ్రూప్ 1 ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వడం అనేది వారి యొక్క ప్రతిభకి గౌరవ సూచకంగా ప్రతి అందరూ చూడాల్సి ఉంటుంది తప్ప మరో విధంగా ఉండదు. ఇది ఒక వారికి గౌరవపూర్వకంగా ఇచ్చినటువంటి హానర్ లాంటిదని ప్రజలందరూ కూడా భావించాలి. ఏదేమైనా ఈ 2025లో ఈ ముగ్గురు క్రీడాకారులకి తెలుగు రాష్ట్రాలు గ్రూప్ 1 జాబులు ఇచ్చి సత్కరించడం అనేది నిజంగా శుభసూచకంగా మనం భావించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ